మూడో సీటుపై కాంగ్రెస్ ఫోకస్ అట. ఏందిది? రాజ్యసభలో 3 ఖాళీలు ఏర్పడ్డాయి. 3లో 2 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్కి దక్కే అవకాశం ఉంది. అయితే 3వది కూడా కాంగ్రెస్ ఫోకస్ చేసిందట. రాజ్యసభ విషయంలో ఆలోచన, అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్లాన్ అట. బీఆర్ఎస్లో మొదలైన గుబులు. ఇప్పటికే సీఎంను కలిసిన పలువురు కారు పార్టీ ఎమ్మెల్యేలు. క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే ఆందోళన, సొంత పార్టీ ఎమ్మెల్యేల కదలికలపైన గులాబీ అధిష్టానం నిఘా. రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికల్లో 2 కాంగ్రెస్ విజయం దాదాపు ఖరారైంది. 3వ స్థానంలో కూడా అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఆలోచనలో హస్తం పార్టీ ఉన్నట్టు సమాచారం. దీంతో బీఆర్ఎస్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పలువురు గులాబీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని టెన్షన్ పడుతున్నది. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైన బీఆర్ఎస్ అధిష్టానం నిఘా పెట్టిందట. 3వ సీటుపై కాంగ్రెస్ ఫోకస్ అట. ఏందిది? రాజ్యసభలో 3 ఖాళీలు ఏర్పడ్డాయి. 3లో 2 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్కి దక్కే అవకాశం ఉంది. అయితే 3వది కూడా కాంగ్రెస్ ఫోకస్ చేసిందట. రాజ్యసభ విషయంలో ఆలోచన, అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్లాన్ అట. బీఆర్ఎస్లో మొదలైన గుబులు. ఇప్పటికే సీఎంను కలిసిన పలువురు కారు పార్టీ ఎమ్మెల్యేలు. క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే ఆందోళన, సొంత పార్టీ ఎమ్మెల్యేల కదలికలపైన గులాబీ అధిష్టానం నిఘా. రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికల్లో 2 కాంగ్రెస్ విజయం దాదాపు ఖరారైంది. 3వ స్థానంలో కూడా అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఆలోచనలో హస్తం పార్టీ ఉన్నట్టు సమాచారం. దీంతో బీఆర్ఎస్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పలువురు గులాబీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని టెన్షన్ పడుతున్నది. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైన బీఆర్ఎస్ అధిష్టానం నిఘా పెట్టిందట.